నమస్తే ఐపీఎల్ లో ఇవాళ డబుల్ ధమాకా ఇప్పటికే అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ వర్సెస్ చెన్నై మ్యాచ్ జరుగుతోంది. మరి కాసేపట్లో హైదరాబాద్ సన్ రైజర్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ కూడా తలపడబోతూ ఉన్నాయి. ఇప్పటికే ప్లే ఆఫ్స్ కు చేరిన గుజరాత్ నెంబర్ 1 పొజిషన్ పైన కన్నేసింది. ఈ సీజన్ లో పేలవ ప్రదర్శన చేసిన చెన్నై చివరి మ్యాచ్లోనైనా గెలవాలనే కసితో ఆడుతోంది. మరోవైపు హైదరాబాద్ కోల్కతా మధ్య నామమాత్రపు మ్యాచ్ జరగనుంది. కోల్కతా నైట్ రైడర్స్ తో గత మ్యాచ్ తో ఓడిపోయిన సన్ రైజర్స్ ఈసారి రివెంజ్ తీర్చుకునేందుకు సిద్ధమవుతోంది. లాస్ట్ 2 మ్యాచ్ల్లో దుమ్ము లేపిన హైదరాబాద్ మరి ఈ మ్యాచ్ లో కూడా జోరు సాగిస్తుందా? నైట్ రైడర్స్ పైన సన్ రైజర్స్ చుక్కలు చూపిస్తారా లేదా కోల్కతానే మ్యాజిక్ చేస్తుందా? ఇవాల్టి డబుల్ ధమాకాలో విజేతలు ఎవరు కాబోతున్నారు అనే దానికి సంబంధించిన అనాలిసిస్ అందించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మోహన్ గారు, అలానే సుధీర్ గారు జాయిన్ అయ్యారు. గుడ్ ఈవినింగ్ అండి. సో మోహన్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు జరుగుతున్న మ్యాచ్ మనం చూస్తే జీటీ వర్సెస్ సిఎస్కే లాస్ట్ మ్యాచ్ లో విజృంభించి ఆడుతోంది. 230 వాళ్ళు సెట్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. సో మీరేమంటారు ఇప్పుడు జరుగుతున్న మ్యాచ్ కి సంబంధించి? చాలా పెద్ద స్కోర్ అండి. 234 రన్స్ సిఎస్కే డన్ ఇట్. వాళ్ళు లాస్ట్ మ్యాచ్ వాళ్ళు మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వాలా, డెఫినెట్లీ మనం అప్సెట్ కూడా చేయవచ్చు. అట్లాంటి బ్యాటింగ్లో వాళ్ళు మంచి పెర్ఫార్మెన్స్ చేసిండ్రు. వీ షుడ్ అప్రిషియేట్ ద టీమ్ ఆల్సో. బట్ నా ఉద్దేశంలో దీని ముందట మ్యాచెస్ కూడా వాళ్ళు ఇట్లనే ఆడి ఉంటే డెఫినెట్లీ వాళ్ళు మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వచ్చు. అండ్ వి విష్ 234 ఈజ్ అ వెరీ గుడ్ స్కోర్ అండ్ దే విల్ ట్రై టు విన్ దిస్ మ్యాచ్. సో సుధీర్ గారు, మీరేమంటారు? ఆల్రెడీ జీటీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ మనం చూసినాం. 230 రన్స్ సెట్ చేశారు. అంటే వరుస ఓటముల నుంచి సిఎస్కే ఈ రోజు విజృంభించి ఆడింది. యాజ్ యూజువల్ ఎప్పుడు కూడా మనం చూసాం టేబుల్ టాప్ లో ఉండే సంజయ్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సిఎస్కే ఇప్పటి వరకు ఐపీఎల్ చరిత్రలో వాళ్ళు 10th పొజిషన్ లో, అంటే లాస్ట్ పొజిషన్ లో రాక్ బాటం ఎప్పుడు కూడా నిలవలేదు. అండ్ ఈ మ్యాచ్ లో ఒక మంచి విక్టరీ సాధించినట్లయితే వాళ్ళకు కనీసం 9th పొజిషన్ లో వెళ్ళే ఛాన్స్ ఉంటుందని చెప్పి వాళ్ళు దే వెంట్ ఆల్ అవుట్ నథింగ్. యాక్చువల్లీ మంచి టాస్ గెలిచారు, మంచి బ్యాటింగ్ కండిషన్స్ కనబడ్డాయి అండ్ బ్యాటింగ్ అద్భుతంగా చేశారు. ముఖ్యంగా ఓపెనర్స్ ఇద్దరు కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ ఏర్పరిచారు. ఆయుష్ మైత్రి ద ఫైండ్ ఆఫ్ ద టోర్నమెంట్ ఫర్ దెమ్. ఈవెన్ బ్రేవిస్ కూడా ఇద్దరు బ్రహ్మాండంగా ఆడుతున్నారండి. అండ్ నేను అనుకుంటాను ఫ్యూచర్ లో వీళ్ళిద్దరు చెన్నైకి స్టార్స్ అయ్యే ఛాన్స్ కనబడుతుంది. ఎందుకంటే సీనియర్స్ అందరూ కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రిటైర్ అవుతున్నారు కనుక ఐ థింక్ చెన్నై హ్యాస్ గాట్ ఎ బ్రైట్ ఫ్యూచర్. యంగ్స్టర్స్ అయితే అద్భుతంగా ఆడుతున్నారు, అందులో డౌటే లేదు. అండ్ 230 అనేది ఆఫ్ కోర్స్ ఒక డిఫికల్ట్ టోటల్ చేయడం. బట్ అంటే లాస్ట్ మ్యాచ్ ఓడిపోయిన జీటీ ఇప్పుడు ఈ మ్యాచ్ లో ఏ రకంగా తాను మళ్ళీ రికవర్ చేసుకునే ఛాన్సెస్ ఉండొచ్చండి? ఎవరికంటారు? జీటీకి గెలవాలండి కంపల్సరీ. గెలిస్తేనే వాళ్ళు టాప్ 2 పొజిషన్ లో వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఓడిపోయినారు అనుకోండి 18 పాయింట్స్ ఉంటాయి. అప్పుడు ముంబైకి కూడా ఛాన్స్ ఉంటుంది. ముంబై ఫర్ ఎగ్జాంపుల్ పంజాబ్ ఓడించిందంటే ముంబైకి 18 పాయింట్స్ అవుతాయి. అండ్ ముంబైకి నెట్ రన్ రేట్ బెటర్ గా ఉంది కనుక ఆర్సీబీ లాస్ట్ మ్యాచ్ లో లక్నో ఓడించినట్లయితే ఆర్సీబీ అండ్ ముంబై వెళ్తాయి. లేకుంటే ఆర్సీబీ అండ్ పంజాబ్ 2 ఓడిపోయినాయి అనుకోండి, అప్పుడు గుజరాత్ అండ్ ముంబైకి ఛాన్సెస్ ఉంటాయి. బికాస్ ముంబైకి 18 పాయింట్స్ అవుతాయి అండ్ ఆల్రెడీ గుజరాత్ కి 18 పాయింట్స్ ఉన్నాయి కనుక 2 టీమ్స్ కు టాప్ వెళ్లే ఛాన్స్ ఉంటుంది. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ అండి. అంటే ఇప్పుడు ఒక లైన్ లో చెప్పాలంటే ఇట్స్ వైడ్ ఓపెన్. యాక్చువల్లీ ఫస్ట్ 2 పొజిషన్స్ కొరకు ఒక ఓపెన్ కాంపిటీషన్ కొనసాగుతుంది. అండ్ ఈ రోజు చాలా కీలకమైనటువంటి మ్యాచ్. అండ్ ఈ రోజు గుజరాత్ ఓడిపోయినట్లయితే ఇట్ విల్ బి ఈవెన్ వైడర్ ఓపెన్ అవుతుంది. గుజరాత్ గెలిచినట్లయితే వాళ్ళు వెళ్తారు ఎలా కానీ ఛాన్సే లేదు. అండ్ వాళ్ళతో ఎవరు ఉంటారు అనేది అప్పుడు క్వశ్చన్ మార్క్ మారుతుంది. బట్ గుజరాత్ లూజెస్ టుడే అండ్ దెన్ ఇట్ విల్ బి అబ్సల్యూట్లీ వైడర్ ఓపెన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ 3 మ్యాచెస్ అన్ని కూడా చాలా కీలకంగా ఉంటాయి. ముంబై వర్సెస్ పంజాబ్ అండ్ అదే రకంగా ఆర్సీబీ వర్సెస్ లక్నో, అది చాలా కీలకమైనటువంటి మ్యాచ్ అవుతుంది. అలానే మోహన్ గారు, మనం చూస్తే ఇప్పుడు జరుగుతున్నటువంటి జీటీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎనీ ఐపీఎల్ సీజన్ అంటేనే ఐపీఎల్ T20s అనగానే అవన్నీ కూడా బ్యాట్స్మెన్కి సంబంధించినటువంటి మ్యాచెస్ మనం చూస్తూ ఉంటాం. కానీ జీటీ కోచ్ విషయానికి వస్తే ఆశిష్ నెహ్రా ఒక బౌలర్, ఆయన చాలా స్ట్రాంగ్ బౌలర్, ఎన్నో మ్యాచెస్ మనకి విన్ చేసినటువంటి బౌలర్. ఆయన కోచ్గా ఉన్నటువంటి జీటీ ఈరోజు టేబుల్ టాప్లో ఉండటం, గతంలో కూడా ఒకసారి ఆయన కప్ అందించడం జీటీకి. సో ఆశిష్ నెహ్రా కాంట్రిబ్యూషన్ మీరు ఎలా చూస్తారు యాజ్ అ కోచ్? ఆశిష్ నెహ్రా ఈజ్ అ వెరీ గుడ్ కోచ్ అండి యాక్చువల్లీ. సో వాళ్ళ టీమ్ టాప్లో వచ్చింది, ఇంతవరకు టాప్లో వచ్చిందంటే ఆయన కోచింగ్ చాలా బాగున్నది. అండ్ డెఫినెట్లీ ఈరోజు డెఫినెట్లీ వాళ్ళు ఆల్ అవుట్ పోయి గుజరాత్ టైటిల్స్ దే విల్ ట్రై టు విన్ దిస్ మ్యాచ్. అండ్ మోర్ ఓవర్ ఆయన టాక్టిక్స్ ఎట్లా అంటే ద మోస్ట్ ఎక్స్పీరియన్స్ బౌలర్ అండి ఎవరు, ఆశిష్ నెహ్రా. నేను ఆశిష్ నెహ్రా అగేన్స్ట్ ఆడినాం మేము కూడా ఢిల్లీలో కూడా. ఈజ్ అ వెరీ ప్రాక్టికల్ కోచ్ అండి.
అంటే ఇప్పుడు ఇంతవరకు టీం టాప్లో తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు డెఫినెట్లీ ఈ టాప్ చేయాలని వాళ్ళు డెఫినెట్లీ గోల్ ఆల్ అవుట్. సో బికాస్ శుభన్ గిల్ ఈజ్ the future captain for India, and already has been announced as a captain for Indian team. So our captaincy lo first match afternoon Shubman Gill after announcing the captaincy of Indian team. So definitely Gujarat Titans will go all out to win this match and see that they'll get some more points and they'll top the table ani our view toti valpoturu. Definitely it's a very good match, but you have to see how Shubman Gill changes his captaincy after being announced as the Indian captain. Yes. See, Indian captaincy cheyala and IPL cheyala ante koncham difference untadi. But he'll become a professional captain and hopefully Gujarat Titans. Yes, definitely గా కూడా గిల్ కెప్టెన్సీ గురించి కూడా మాట్లాడుకుందామండి. సో సుధీర్ గారు మనం చూస్తున్నాం అంటే శుభ్మన్ గిల్ కెప్టెన్ గా, పంత్ వైస్ కెప్టెన్ గా నెక్స్ట్ టూర్ కూడా జరగబోతోంది. ఈ నేపథ్యంలో తన కెప్టెన్సీ బాధ్యతలు అక్కడ నిర్వర్తించాల్సి ఉంటుంది. ఇప్పుడు జీటీని టేబుల్ టాప్లో సస్టైన్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా గిల్ పైన ఉంది. కాబట్టి ఇప్పుడు సిఎస్కే ఇచ్చినటువంటి ఈ 231 చేజ్ని జీటీ ఏ రకంగా ఛాలెంజింగ్గా తీసుకొని ఈరోజు పర్ఫామ్ చేసే అవకాశం ఉండొచ్చు? వెల్ 230 అనేది అఫ్ కోర్స్ నాట్ ఈజీ, బికాస్ ఈవెన్ మంచి స్టార్ట్ లభించా కానీ సంధ్య మనం చూస్తున్నాం లాస్ట్ లో వికెట్స్ కోల్పోతున్నారు. ద సేమ్ థింగ్ హ్యాపెండ్ యెస్టర్డే ఆల్సో. ఢిల్లీ వర్సెస్ మరొక మ్యాచ్ కూడా చూసాం పంజాబ్, అది అట్లాగే కొనసాగింది. సో నేను అనుకుంటాను శుభ్మన్ గిల్ క్యాప్టెన్సీ ఇట్స్ బీన్ గుడ్ అండి, నో ప్రాబ్లం. ఈజ్ లెడ్ బై ఎగ్జాంపుల్ 600+ రన్స్ స్కోర్ చేశాడంటే సంధ్య మామూలు విషయం కాదు. అండ్ దట్ మీన్స్ హీ హెస్ నాట్ ఫెల్ట్ ఎనీ ప్రెషర్. అందుకని అతన్ని ఇప్పుడు ఇంగ్లాండ్ టూర్ కూడా కెప్టెన్ గా ఎంపిక చేశారు సంధ్య. ఈజ్ అ గుడ్ లీడర్. అండ్ ఈవెన్ 2026 T20 వరల్డ్ కప్ కూడా అతన్నే చేసేలాగా కనబడుతుంది. ఆల్రెడీ మనం న్యూస్ అయితే వింటున్నాం. సో అఫ్ కోర్స్ ఈ విల్ టేక్ టైమ్ ఆల్సో, బికాస్ జస్ట్ 25 years అంటే నేను అనుకుంటాను ఏజ్ ఈజ్ ఆన్ హిస్ సైడ్ సంధ్య. అండ్ మంచి అవకాశాలు అతనికి లభించినట్లయితే ఈ కెన్ డెఫినెట్లీ బికమ్ ఏ గుడ్ కెప్టెన్. బట్ టైమ్ విల్ టెల్, బికాస్ ఇంగ్లాండ్ సిరీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అతనికి. ఇప్పుడంతా ఉన్నటువంటి టీం అంతా స్ట్రాంగెస్ట్ టీం అయితే కాదు. కోహ్లీ అండ్ రోహిత్ లేకుండా వెళ్తున్నారు కనుక, బికాస్ రిటైర్ కావడంతో ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ ఛాలెంజ్. అండ్ అక్కడ ఒకవేళ మంచి రిజల్ట్ సంపాదించినట్లయితే ఇండియా అండర్ హిస్ క్యాప్టెన్సీ ఇట్ విల్ బి గుడ్. అండ్ గుజరాత్ అయితే నో డౌట్ అండి ఇప్పటి వరకు చాలా మంచి వేలోనే లీడ్ చేస్తూ వచ్చాడు. వాళ్ళు ప్లే ఆఫ్ కు చేరుకున్నారు. అండ్ దట్ టాప్ 3 బ్యాటర్స్ కూడా అద్భుతమైనటువంటి ఫామ్ కనబరిచారు. ముఖ్యంగా సుదర్శన్ కానివ్వండి, శుభ్మన్ గిల్ కానివ్వండి, అండ్ అదే రకంగా బట్లర్. బట్ ప్లే ఆఫ్స్ లో నేనేమనుకుంటానంటే బట్లర్ యొక్క సర్వీసెస్ మిస్ అవుతారు వాళ్ళు. అండ్ రబడా కూడా ఉండడు. అండ్ అక్కడ ఏమన్నా కొంచెం ప్రెషర్ ఉంటుందో చూడాలి. బట్ అదర్వైజ్ హి హస్ బీన్ ఎ గుడ్ కెప్టెన్, ఇస్ లెడ్ వెల్ సో ఫార్ అండి, నో డౌట్స్ ఆన్ దట్. ఓకే. అండ్ ఇప్పుడు ఈవినింగ్ జరగబోయే SRH KKR మ్యాచ్ అంటే ఈ జట్లు రెండు ఇప్పుడు తలపట్టడం ఎవరికి ప్లస్ కాదు మైనస్ కాదు. బట్ ఈ రెండు టీమ్స్ ఈ రోజు ఈవినింగ్ తలపడబోతూ ఉన్నాయి. అంటే ఎలాంటి ప్రెషర్ కండిషన్స్ కూడా వీళ్ళకి లేవు కదా మోహన్ గారు. ఈ రోజు ఎలాంటి పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ రెండు టీమ్స్ నుంచి? అంటే డెఫినెట్లీ SRH అండ్ KKR దే ఆర్ నాట్ గోయింగ్ టు క్వాలిఫై, వాళ్ళు గెలుసు. బట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మ్యాచ్ మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వాలా, సో దట్ నెక్స్ట్ ఇయర్ ఆప్షన్కి వాళ్ళ టీమ్ ప్లేయర్స్ రావచ్చు. సో డెఫినెట్లీ ఇట్ విల్ బి వెరీ గుడ్ మ్యాచ్. అంటే మనం అంత ఈజీగా తీసుకోదు. మరి ఇద్దరు టీమ్ క్వాలిఫై అవ్వకపోతే కూడా వాళ్ళ పెర్ఫార్మెన్స్ బాగుంటుంది. అండ్ ఈరోజు మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. SRH అండ్ KKR వాళ్ళు వాళ్ళ బౌలింగ్, బ్యాటింగ్ అండ్ ఫీల్డింగ్ వాళ్ళకు మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చి నెక్స్ట్ ఇయర్ ఆప్షన్లో కొందరు ప్లేయర్స్ని వేరే టీంకు తీసుకోవచ్చు. అట్లాంటి ఉద్దేశంతో వాళ్ళు ఒక మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తారు. అండ్ ఈరోజు డెఫినెట్లీ నాట్ మచ్ డిఫరెన్స్. KKRకి 12 points ఉన్నది, వీళ్ళకి 11 ఉన్నది, ఓన్లీ 1 point డిఫరెన్స్. బట్ ఆ పాయింట్స్ అన్నీ పక్కన పెట్టేసి వాళ్ళు మంచి పెర్ఫార్మెన్స్ ఈ రోజు మ్యాచ్ బాగానే ఉంటుంది. అండ్ డెఫినెట్లీ మనం గుడ్ మ్యాచ్ చూడొచ్చు. అండ్ ఫైటింగ్ స్పిరిట్ మనం చూడొచ్చు. అంటే SRH హ్యావ్ ఎ గుడ్ ఛాన్స్ టు బీట్ KKR, but KKR also will try to beat SRH. అలానే సుధీర్ గారు మనం చూసాం అంటే డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన KKR ఈ రోజు క్వాలిఫైయింగ్ మ్యాచ్ వరకు కూడా చేరుకోలేకపోవడాన్ని మీరు ఎలా చూస్తారు ఓవరాల్ గా KKR కి సంబంధించినటువంటి? అంటే చూడండి వాళ్ళకు అసలు యాక్చువల్ గా ఓపెనింగ్ కాంబినేషన్ వర్కౌట్ కాలేదండి. బిగినింగ్ లో వాళ్ళు డికాక్ ట్రై చేశారు. డికాక్ ఓన్లీ 97 ఈ స్కోర్డ్ అగైన్స్ ఆర్ఆర్. అస్సాంలో స్కోర్ చేశాడు, గౌహతిలో. ఆ తర్వాత ఫెయిల్యూర్ చూసాం, అందుకనే గుర్బాజుని తీసుకురావాల్సి వచ్చింది. సునీల్ నారాయణ యాజ్ ఎ బ్యాటర్ గా అంత పెద్ద ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ కనబచ్చలేదు.
వాళ్ళ మిడిల్ ఆర్డర్ లోవర్ ఆర్డర్ కూడా మీకు రస్సెల్ చాలా లేట్ గా క్లిక్ అవడం చూసాం. ఈవెన్ అసలు ఈ సీజన్ లో రస్సెల్ ఆడుతున్నాడా లేదా అనేటువంటి డౌట్ కూడా వస్తుంది. అబ్సల్యూట్లీ సంధ్య, మీరు అన్నట్టుగా అట్లాగే అనిపిస్తుంది సంధ్య, మీకు నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ యా, మోహన్ చెప్పినట్టుగా ఈ మ్యాచ్ అఫ్ కోర్స్ ఇంపార్టెన్స్ ఏం కాకుండా కానీ నెక్స్ట్ ఇయర్ కొరకు ఫైండింగ్ అనేది ఎవరు ఉంటారు అంటే ద ఫైండ్ ఆఫ్ ద టోర్నమెంట్ అంటుంటాం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెన్నైలో ఎట్లానైతే ఒక బ్రెవిస్ ఒక స్టార్ గా వాళ్ళకు కనబడ్డాడు, అండ్ అదే రకంగా ఆయుష్ మాత్రే ఇలానైతే ఒక యంగ్స్టర్ దొరికాడో, అట్లా నేను అనుకుంటాను కోల్కతా కూడా ఇప్పుడు రఘువంశిని ఫ్యూచర్ లో వాళ్ళు ఎక్కువగా ఆడించే ఛాన్స్ ఉంటుంది. బికాస్ ఈస్ బీన్ వెరీ గుడ్ ఈవెన్ వెంకటేష్ అయ్యర్, రీకు సింగ్ లాంటి మంచి హిట్టర్స్ కూడా ఈసారి ఫామ్ కనపరచకపోవడం కూడా కేకేఆర్ వెంకటేష్ అయ్యర్ పైన అంత డబ్బు ఖర్చు పెట్టి అసలు కెప్టెన్ గా చేశారు. ఆ తర్వాత రహానెను తక్కువ ఆఫ్ ఆల్ ద కెప్టెన్స్ ఈస్ బీన్ ద లోయెస్ట్ పేడ్ క్రికెటర్ రియల్ గా చెప్పాలంటే. అండ్ ఈస్ ప్లేడ్ వెరీ వెల్ అండి, యాజ్ అ కెప్టెన్ గా మంచి పర్ఫార్మెన్స్ కనబరిచారు. బట్ వాళ్ళకు కాంబినేషన్స్ వర్కౌట్ కాలేదు సంధ్య. అండ్ వెంకటేష్ అయ్యర్ కూడా మీరు అన్నట్టుగా 1 ఇన్నింగ్స్ మినాయించి అంత పెద్ద చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబరచలేకపోయాడు. అండ్ అట్లాగే వాళ్ళు స్పెన్సర్ జాన్సన్ ఆడించారు స్టార్టింగ్ లో, నోకియాన్ ఒక మ్యాచ్ లో ఆడించారు అగైన్స్ పంజాబ్. హీ వాస్ గుడ్ ఇన్ దట్ మ్యాచ్, బట్ స్పెన్సర్ జాన్సన్ అంత పెద్ద పర్ఫార్మెన్స్ అతను కూడా ఇవ్వలేకపోయాడు. అండ్ సునీల్ నారాయణ్ అండ్ చక్రవర్తి డన్ ఏ గుడ్ జాబ్, బెటర్ జాబ్ దాన్ అదర్స్ యాక్చువల్లీ. సో వాళ్ళ బౌలింగ్ లో కూడా కొన్ని సమస్యలు కనబడ్డాయి. అండ్ నేను అనుకుంటాను టాప్ ఆర్డర్ లో కాంబినేషన్స్ వర్కౌట్ కాకపోవడం అనేది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రీజన్స్ ఫర్ దేర్ ఫెయిలియర్. యా, డిఫెండింగ్ ఛాంపియన్స్ గా అఫ్ కోర్స్ నో డౌట్ చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ కనబరచలేకపోయారు. బట్ టుడేస్ మ్యాచ్ లో అఫ్ కోర్స్ ఒక కన్సోలేషన్ విన్ అవుతుంది. అండ్ 6th 7th పొజిషన్ లో ఉండడానికి ప్రయత్నించాలి 2 టీమ్స్ కూడా. అదర్వైజ్ ఇట్స్ బిన్ కొన్ని విషయాల్లోనైతే కొన్ని ప్లస్ పాయింట్స్ కనబడ్డాయి 2 టీమ్స్ లో, డెఫినెట్లీ డౌటే లేదండి. ఇప్పుడు హైదరాబాద్ విషయం మనం మాట్లాడినట్లయితే ఇషాన్ మలింగ, ఈవెన్ కమిన్స్ నిన్న మొన్న ఆర్సీబీ ఓడించిన తర్వాత చెప్పినట్టుగా ఈజ్ ద ఫైండ్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. నెక్స్ట్ సీజన్ కొరకు అతన్ని ట్రైన్ చేయవచ్చు. ఈజ్ రియలీ బోల్డ్ వెల్ యాక్చువల్లీ. షమీ పర్ఫార్మ్ చేయకపోవడం తోటి ప్రెషర్ అనేది క్లియర్ గా కనబడింది మీడియం పేస్ డిపార్ట్మెంట్. కమిన్స్ కూడా లాస్ట్ అండ్ సెకండ్ ఫేజ్ లో హీ హస్ బీన్ వెరీ గుడ్ అండి. ఫస్ట్ ఫేజ్ లో కొంచెం చాలా డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్ కనబరిచారు. కమిన్స్ పేరు వచ్చింది కాబట్టి కమిన్స్ జనరల్ గా క్రౌడ్ అందరినీ కూడా సైలెంట్ చేసేస్తూ ఉంటారు, కానీ ఈసారి కమిన్స్ సైలెంట్ అయ్యారు ఈ సీజన్. సెకండ్ ఫేజ్ పర్వాలేదండి. అండ్ అతనికి ఈ రోజు మ్యాచ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే కమిన్స్ కానివ్వండి, హెడ్ కానివ్వండి, బికాస్ దే ఆర్ గోయింగ్ టు ప్లే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఆడుతున్నారు కనుక ఇంగ్లాండ్ లో ఆ మొమెంటం రిథమ్ అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళిద్దరికి కూడా. అండ్ ఈస్ బోల్డ్ వెల్, ఈస్ బోల్డ్ బెటర్ ఇన్ ద సెకండ్ ఫేజ్, డౌటే లేదు. హైదరాబాద్ లోనైతే మనం చూసాం కదా ఢిల్లీ అగైనెస్ట్, ఐ వాజ్ వాచింగ్ దట్ మ్యాచ్ యాక్చువల్లీ. ద స్పెల్ వాజ్ ఎక్సలెంట్ అండి. కమిన్స్ రియల్ గా బౌలింగ్ చేస్తున్నప్పుడు ఇట్స్ ఆల్వేస్ ఎ ట్రీట్ టు వాచ్ హిమ్, నో డౌట్ అబౌట్ ఇట్. మంచి మొమెంటం రిథమ్ తో బౌలింగ్ చేస్తున్నప్పుడు అందరినీ కూడా కష్టపెడుతుంటాడు, అటువంటి క్వాలిటీస్ అతనిలో ఉన్నాయి. అండ్ ఈ రోజు మ్యాచ్ లో కూడా అఫ్ కోర్స్ ఒక మంచి పర్ఫార్మెన్స్ అతని నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరొక విన్ కొరకు హైదరాబాద్ కెన్ ట్రై టుడే. రైట్ మోహన్ గారు, మనం చూసాం అంటే SRH కూడా లాస్ట్ సీజన్ లో రన్నర్-అప్ గా అయ్యి KKR కప్పు కొడితే వీళ్ళు మనసులు గెలుచుకున్నారు. ఈసారి ఖచ్చితంగా కూడా వీళ్ళు ట్రోఫీ విన్ అవుతారు అంటే వాళ్ళ టీం కూడా అంత స్ట్రాంగ్ గా బరిలోకి దిగింది. ఫస్ట్ మ్యాచ్ విజృంభించేశారు. 300 ఎక్స్పెక్టేషన్స్ కలిగించినటువంటి SRH టీం ఈ రోజు మనం చూసినట్లయితే అసలు ఎక్కడ టేబుల్ లాస్ట్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో అసలు SRH కి కలిసి రానటువంటి అంశాలు ఏంటి, మీ అనాలిసిస్ ఏంటి ఓవరాల్ గా ఇప్పటి వరకు జరిగిన జర్నీ? ఇప్పుడు సుధీర్ చెప్పినలాగా చాలా కరెక్ట్ గా చెప్పినండి. నేను అంటే నా ఉద్దేశం యాజ్ అ క్రికెటర్ ఎవ్రీ మ్యాచ్ ఇంపార్టెంట్. లాస్ట్ టైం నువ్వు బాగా ఆడితే నువ్వు అదే పెర్ఫార్మెన్స్ కంటిన్యూ చేయాలా. టీం బాగున్నది, టీం బాగుంటే కలిసి ఆడాలా. ఇది T20 ఫార్మాట్ ఆఫ్ గేమ్ ఎట్లంటే బ్యాటింగ్, బౌలింగ్ అండ్ ఫీల్డింగ్ లో మనం ఇంపార్టెంట్ రోల్ చేయాలి. అండ్ ఈ రెండు టీమ్స్ లో కూడా KKR, SRH లో ఓపెనర్స్ సరిగా కుదురుకుపోక అంటే క్రీజ్ లో సరిగా నిలబడలేకపోవడమే బాగా దెబ్బ కొట్టిందని అనిపించింది సార్, మీరేమంటారు? మీరు చెప్పిన కరెక్ట్ అండి. ఫస్ట్ 6 overs లో మనము చాలా స్కోర్ చేయొచ్చు. ఇప్పుడు సుధీర్ చెప్పినలాగా రెండు టీం బాగానే ఉన్నది, కానీ బాగుంటే ఏం లాభం? మీరు గ్రౌండ్లో దిగినాక మీరు పెర్ఫార్మెన్స్ చేయాలా. అండ్ ఎవ్రీ మ్యాచ్ ఇస్ అ న్యూ మ్యాచ్. ఈ IPL టోర్నమెంట్ ఎట్లంటే నువ్వు లాస్ట్ మ్యాచ్ ఆడిన కదా, ఈ మ్యాచ్ ఎట్లా ఆడుతున్నావు ఇంపార్టెంట్, అండ్ ఫ్యూచర్ మ్యాచెస్ ఎట్లా ఆడుతున్నావు అది ఇంపార్టెంట్. అండ్ మోర్ ఓవర్ ఈ పెర్ఫార్మెన్స్ తోటి ఏమవుతుంది, వాళ్ళ కంట్రీకి వాళ్ళు సెలెక్ట్ అవ్వచ్చు. అంటే ఒక ఛాన్స్ ఉన్నది, అంటే వాళ్ళ పెర్ఫార్మెన్స్ మంచి ఫామ్ ఉండాలా, మంచి మెయింటైన్ చేయాలా. ఫిట్నెస్ లెవెల్ చాలా ఇంపార్టెంట్ అండి. ఫిట్నెస్ లెవెల్ లేకపోతే మనం ఆడలేకపోతాం. ఈ T20 ఫార్మాట్ ఆఫ్ గేమ్ చాలా ఫాస్ట్ గేమ్ అండి.
సో డెఫినెట్లీ ఇట్ డిపెండ్స్ అపాన్ ది ఫిట్నెస్. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి మోహన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి సుధీర్ గారు. సో మొత్తంగా ఈ రోజు అయితే జరుగుతున్నటువంటి మ్యాచెస్ డెఫినెట్గా ఐపీఎల్ ప్రేక్షకులకు ఐ ఫీస్ట్ కాబోతూ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఈవినింగ్ జరిగేటువంటి మ్యాచ్ ఎలాంటి ప్రెషర్ లేకుండా ఈ రెండు టీమ్స్ కూడా సూపర్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు. ప్రతి బాల్ కూడా చాలా బాగుంటుందని చెప్తూ ఉన్నారు. ఇది వాటి స్పెషల్ స్పోర్ట్స్ డిబేట్. చూస్తూనే ఉండండి 10 TV.